ఐడియల్ ట్రాన్స్ఫార్మర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆన్ లోడ్ కండిషన్. సో ప్రీవియస్ కేసులో నో లోడ్ చూసాము, లోడ్ని రిమూవ్ చేసాము, ఇక్కడ లోడ్ కనెక్ట్ చేస్తున్నాం. సో కాబట్టి మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసి అనుకోండి, ఏం చేసాము, ఇక్కడ ఒక లోడ్ని కనెక్ట్ చేశాను. సో నో లోడ్ కండిషన్స్లో ట్రాన్స్ఫార్మర్ డ్రా చేసే కరెంట్ వచ్చేసి ఎంత ఉంటుందంటే I0 కరెంట్ ఉంటుంది. ఈ వాల్యూ కూడా జస్ట్ 2 to 5% ఆఫ్ లోడ్ కరెంట్ ఉంటుంది అంటారు నో లోడ్ కండిషన్స్లో. నెక్స్ట్ ఇప్పుడు లోడ్ కనెక్ట్ చేసాం కాబట్టి లోడ్కి రిక్వైర్మెంట్ ఎంత కరెంట్ అయితే ఉంటుందో సో అంత అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చేసి ఏం చేయాలి, సోర్స్ నుంచి డ్రా చేయాలి. సో కరెంట్ ఎలా డ్రా చేస్తుందో సో ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. సో చూడండి, సో వచ్చేసి ఏం చేస్తున్నాడు, అండర్ నో లోడ్ కండిషన్స్ ఇట్ డ్రాస్ ఓన్లీ I0 కరెంట్ టు ప్రొడ్యూస్ ఫ్లక్స్ పై m అండ్ టు మీట్ మ్యాగ్నెటిక్ కోర్ లాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ లోడ్ని కనెక్ట్ చేశాను కాబట్టి ఏంటి, సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ డైరెక్షన్లో సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ప్రీవియస్ కేసులో ఓన్లీ I0 ఫ్లో అవుతున్నది, దానివల్ల πm ప్రొడ్యూస్ అయింది. πm వల్ల E1 అండ్ E2 అనేది మీకు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో ఆల్రెడీ E1 E2 ఉన్నాయి. సో E2 వోల్టేజ్ ఉంది, జస్ట్ లోడ్ కనెక్ట్ చేసాం కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ నుంచి కరెంట్ని డ్రా చేస్తుంది. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి ఏంటి, I2 అనుకుంటున్నాము. సో ప్రీవియస్ కేసులో ఇక్కడ కరెంట్ వచ్చేసి 0 ఉన్నది కాబట్టి ఈ పాయింట్ వల్ల ఎటువంటి ఫ్లక్స్ మనకి ప్రొడ్యూస్ కాదు. కానీ ఈ కేసులో వచ్చేసి ఏంటి, I2 కరెంట్ వచ్చేసి 0 కాదు, I2 కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి సేమ్ I2 కరెంట్ వచ్చేసి ఏమవుతుంది, వైండింగ్లో ఫ్లో అవుతుంది. సో సేమ్ I2 కరెంట్ వైండింగ్లో ఫ్లో కావడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ అడిషనల్గా ఫ్లక్స్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేసే ఫ్లక్స్ వచ్చేసి ఏమంటామంటే మనం π2 ఫ్లక్స్ అంటాం. సో I0 వల్ల ప్రొడ్యూస్ చేసే ఫ్లక్స్ని ఏమో πm అంటాము, I2 వల్ల ప్రొడ్యూస్ చేసే ఫ్లక్స్ వచ్చేసి ఏమంటాం మనము π2 ఫ్లక్స్ అంటాం. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ అండర్ నో లోడ్ కండిషన్. సో నో లోడ్ కండిషన్ కాబట్టి ఇక్కడ I2 0 కాబట్టి ఓన్లీ నో లోడ్ కరెంట్ మాత్రమే డ్రా చేస్తాము. నో లోడ్ కరెంట్ మాత్రమే డ్రా చేస్తాం కాబట్టి నో లోడ్ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ ఓన్లీ π ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫ్లక్స్ని మనం మెయిన్ ఫ్లక్స్ అంటాము. నెక్స్ట్ లోడ్ కనెక్ట్ చేస్తున్నాను. ఈ కేసులో లోడ్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ I2 వాల్యూ 0 కాదు, I2 వాల్యూ సమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో I2 వాల్యూ సమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కాబట్టి కరెంట్ వచ్చేసి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ కోర్లో ఫ్లో అవుతుంది. సో సేమ్ కరెంట్ మ్యాగ్నెటిక్ కోర్లో ఫ్లో కావడం వల్ల ఏమవుతుంది, వైండింగ్లో ఫ్లో కావడం వల్ల ఏమవుతుందంటే ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ వచ్చేసి ఏమనుకుంటున్నాను అంటే π2 అనుకుంటున్నాను. సో ఈ డైరెక్షన్లో π ఫ్లక్స్ ఉంటుంది. సో వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ దీనివల్ల మనకి I0 వల్ల. నెక్స్ట్ ఈ π ఫ్లక్స్ వల్ల వచ్చేసి ఏంటి, E2 ప్రొడ్యూస్ అయింది, E2 వల్ల I2 వచ్చింది. సో I2 వల్ల ఏంటి, π2 ప్రొడ్యూస్ అయింది, I2 వల్ల π2 ప్రొడ్యూస్ అయింది. కాబట్టి π2 మెయిన్ దేనివల్ల వచ్చింది, π వల్ల వచ్చింది. సో π వల్ల వచ్చింది కాబట్టి కంపల్సరీ మ్యాగ్నెటిక్ కోర్లో ఉన్న π2 వచ్చేసి ఎలా ఉంటుందంటే మెయిన్ ఫ్లక్స్ని అపోజ్ చేసే విధంగా ఉంటుంది. సో కాబట్టి π2 యొక్క డైరెక్షన్ వచ్చేసి ఎలా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. సో ఈ π2 వచ్చేసి ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే నాకు I2 వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. I0 వల్ల π ప్రొడ్యూస్ అవుతుంది, I2 వల్ల π2 ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి రెండు వచ్చేసి ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నెట్ ఫ్లక్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ కోర్లో ఉన్న నెట్ ఫ్లక్స్ వచ్చేసి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ π ఉందనుకోండి, π వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 100 వెబర్స్ ఉందనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 100 వెబర్స్ ఉందనుకున్నాను వాల్యూ. π2 ఇక్కడ I2 ఉంది. సో I2 వల్ల π2 ప్రొడ్యూస్ అయింది. సో π2 ప్రొడ్యూస్ అయింది కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ π2 వచ్చేసి ఒక 40 వెబర్స్ ఉంది అనుకుంటున్నాను. సో ఈ రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నెట్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 60 వస్తుంది సబ్స్ట్రాక్ట్ చేస్తే. ప్రీవియస్ కేసులో ఏమో 100 ఉన్నది ఫ్లక్స్ వాల్యూ. సో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో రావడం వల్ల ఏమైంది, టోటల్ వాల్యూ రెడ్యూస్ అయిపోయి 60 అయిపోయింది. కాబట్టి ఏమైంది, మ్యాగ్నెటిక్ కోర్లో నార్మల్ కండిషన్స్లో అంటే నో లోడ్ కండిషన్స్లో ఉన్న కంటే ఇక్కడ ఫ్లక్స్ వచ్చేసి ఏమైంది, ఇక్కడ డిక్రీజ్ అయిపోయింది. సో నెట్ ఫ్లక్స్ వాల్యూ వచ్చేసి ఏమైంది, ఇక్కడ రెడ్యూస్ అయింది. సో ఎందుకు రెడ్యూస్ అయిందంటే I2 కరెంట్ అనేది సెకండరీ వైండింగ్లో ఫ్లో కావడం వల్ల π2 ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది. ఈ π2 ఫ్లక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే π ఫ్లక్స్కి ఆపోజిట్లో ఉంటుంది. మీరు మ్యాగ్నెటిక్ కోర్లో కూడా అబ్జర్వ్ చేయండి, π2 అండ్ π రెండు వచ్చేసి ఎలా ఉన్నాయి, ఆపోజిట్ ఉన్నాయి. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నెట్ ఫ్లక్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో నెట్ ఫ్లక్స్ అనేది ఇక్కడ మనకు డిక్రీజ్ అయింది. సో నెట్ ఫ్లక్స్ డిక్రీజ్ అయింది కాబట్టి సో ప్రీవియస్ కేసులో ఆల్రెడీ మనము ఈఎంఎఫ్ డెరివేట్ చేసాం. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు 4.44 f/n సంథింగ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే మనకు మెయిన్ వచ్చేసి రిలేషన్ కావాల్సింది ఓన్లీ పైకి కావాలి. సో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
సో ఫ్లక్స్కి ప్రపోర్షనల్గా ఉంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాం ఇక్కడ మ్యాగ్నెటిక్ కోర్లో ఏమైంది, ఇక్కడ మనకు నెట్ ఫ్లక్స్ వాల్యూ డిక్రీజ్ అయింది. ఎందుకంటే I2 కరెంటు వైండింగ్లో ఫ్లో కావడం వల్ల π2 ప్రొడ్యూస్ అయింది. π2 అండ్ మెయిన్ ఫ్లక్స్ రెండు వచ్చేసి ఎలా ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి. సో π2 ఇక్కడేమో π ఉంది, ఇక్కడేమో π2 ఉంది, రెండు ఆపోజిట్ ఉంది కాబట్టి నెట్ వాల్యూ తగ్గిపోయింది. నెట్ వాల్యూ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి మ్యాగ్నెటిక్ కోర్లో నెట్ వాల్యూ డిక్రీజ్ అయింది కాబట్టి సో ఇక్కడ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. ఈఎంఎఫ్ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే ఈఎంఎఫ్ వచ్చేసి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు π. సో నెట్ π వాల్యూ తగ్గిపోయింది. సో జస్ట్ మూమెంటర్, జస్ట్ ఈ ఇన్స్టెంట్ మాత్రం చెప్తున్నాను, కంప్లీట్గా చెప్పట్లేదు, జస్ట్ ఈ ఇన్స్టెంట్ మాత్రం π డిక్రీజ్ అయింది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది డిక్రీజ్ అయిపోయింది. సో ప్రైమరీలో ఇండ్యూస్ అయ్యే సెల్ఫ్ ఈఎంఎఫ్ వాల్యూ అనేది ఇక్కడ ఏమైంది, డిక్రీజ్ అయిపోయింది. సో ప్రైమరీలో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ వాల్యూ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి ఏమవుతుందంటే సో సోర్స్ నుంచి అడిషనల్ కరెంట్ని డ్రా చేస్తుంది. సోర్స్ నుంచి వచ్చేసి ఏం చేస్తుంది, అడిషనల్ కరెంట్ని డ్రా చేస్తుంది. సో ఎందుకు అడిషనల్ కరెంట్ డ్రా చేస్తుందో చూద్దాం. సో వచ్చేసి ఏంటి, సోర్స్ నుంచి నార్మల్గా I = V - E/Z వేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇది అప్లైడ్ వోల్టేజ్. ఇప్పుడు ఏమైంది, మనకు ఈ వాల్యూ డిక్రీజ్ అయింది. ఈ వాల్యూ డిక్రీజ్ అయింది కాబట్టి ఏమవుతుంది, I వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే V - E ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూ డిక్రీజ్ అయింది కాబట్టి I వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో జస్ట్ ఆ ఇన్స్టెంట్ ఈఎంఎఫ్ డిక్రీజ్ కావడం వల్ల సోర్స్ నుంచి అడిషనల్ కరెంట్ని డ్రా చేస్తుంది. సో అడిషనల్ డ్రా చేసే కరెంట్ వచ్చేసి ఏమంటామంటే మనం I2 డాష్ అంటాము. ఈ I2 డాష్ కరెంట్ వచ్చేసి మెయిన్ దేని వల్ల వస్తుందంటే I2 కరెంట్ వల్ల వస్తుంది. సో ఎందుకంటే ప్రీవియస్ కేసులో నో లోడ్ ఉన్నప్పుడు ఎటువంటి I2 డాష్ లేదు, ఓన్లీ I0 ఉంది. ఇక్కడ లోడ్ కనెక్ట్ చేసాం కాబట్టి నెట్ ఫ్లక్స్ వాల్యూ డిక్రీజ్ అయింది. నెట్ ఫ్లక్స్ వాల్యూ డిక్రీజ్ అయింది కాబట్టి ఈఎంఎఫ్ డిక్రీజ్ అయింది. ఈఎంఎఫ్ డిక్రీజ్ అయిపోయింది కాబట్టి సో సోర్స్ నుంచి డ్రా చేసి కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రీవియస్ కేసులో ఓన్లీ I0 డ్రా చేసేది. సో ఇప్పుడు ఏమైంది, అడిషనల్ కాంపోనెంట్ని కూడా డ్రా చేస్తుంది. దాన్ని వచ్చేసి I2 డాష్ అంటాము. సో ఇది లోడ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అంటాము. సో ఇప్పుడు వచ్చేసి ఏమైంది, I2 డాష్ కరెంట్ అనేది అడిషనల్గా లోడ్ నుంచి సోర్స్ నుంచి డ్రా చేస్తుంది. సో డ్రా చేసిన I2 డాష్ కరెంట్ కూడా ఏమవుతుంది, ప్రైమరీలో ఫ్లో అవుతుంది. I2 డాష్ కరెంట్ వచ్చేసి ఏమవుతుంది, ప్రైమరీలో ఫ్లో అవుతుంది. సో ఈ I2 డాష్ కరెంట్ మెయిన్ దేని వల్ల ప్రొడ్యూస్ అయింది, I2 కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అయింది. సో కాబట్టి I2 కరెంట్ వచ్చేసి π2 ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి, కంపల్సరీ ఈ I2 డాష్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ని వచ్చేసి ఏమనుకుంటున్నాను అంటే నేను π2 డాష్ అనుకుంటున్నాను. ఈ π2 డాష్ వచ్చేసి ఎలా ఉంటుందంటే π2ని అపోజ్ చేస్తుంటుంది. సో π2 డాష్ అండ్ π రెండు వచ్చేసి ఎలా ఉన్నాయంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఎందుకంటే లెన్స్లో సో π2 వల్ల π2 డాష్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి π2 డాష్ π2 రెండు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ కూడా ఎలా ఉంటుంది, సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. సో అంటే ఏంటి, 10 - 10 ఉందనుకోండి, వాల్యూ 0 అయిపోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్, ఎగ్జాక్ట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్. కాబట్టి π2 అండ్ π2 డాష్ రెండు ఏమైతే క్యాన్సిల్ అయిపోతాయి. π2 అండ్ π2 డాష్ ట్రూ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి, ఒక రిమైనింగ్ సర్క్యూట్లో ఏముంటుంది, ఓన్లీ π ఫ్లక్స్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ π2 డాష్ అనేది దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుందంటే I2 డాష్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. ఈ I2 డాష్ కరెంట్ వచ్చేసి ఏంటి, ప్రైమరీ వైండింగ్లో ఫ్లో అవుతుంది. ప్రైమరీ వైండింగ్లో ఫ్లో కావడం వల్ల π2 డాష్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ π2 డాష్ దేని వల్ల ప్రొడ్యూస్ అవుతుందంటే π2 వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, లెన్స్లో ప్రకారము ఎఫెక్ట్ అపోజెస్ ద కాజ్, కాబట్టి π2 డాష్ని అపోజ్ చేయాలి. ప్లస్ ఇంకా ఎలా ఉంటుందంటే రెండు మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి ఈ π2 అండ్ π2 డాష్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో రెండు క్యాన్సిల్ కావడం వల్ల ఫైనల్గా నెట్ ఫ్లక్స్ వాల్యూ అగైన్ పైనే ఉంటుంది. కానీ డ్రా చేసే కరెంట్ మాత్రం ఏంటి, అడిషనల్గా కరెంట్ని కూడా డ్రా చేస్తుంది. I1 = I0 ప్లస్ I2 డాష్ని కూడా డ్రా చేస్తుంటుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశాను అనుకోండి, అండర్ నో లోడ్ కండిషన్స్లో π ఉంది. ఫైనల్గా అండర్ లోడెడ్ కండిషన్స్లో కూడా ఫ్లక్స్ వచ్చేసి ఏముంది, π ఉంది. అంటే మీనింగ్ వచ్చేసి ఏంటి, ఫ్లక్స్ వాల్యూ అనేది అండర్ నో లోడ్ టు లోడ్ కండిషన్స్లో ఫ్లక్స్ వాల్యూ చేంజ్ ఉండదు. ఫ్లక్స్ వచ్చేసి ఎప్పుడు ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిక్ కోర్లో సేమ్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ కోర్లో ఫ్లక్స్ వాల్యూ అండర్ నో లోడ్ టు ఫుల్ లోడ్ కండిషన్స్లో సేమ్ ఉంటుంది కాబట్టి మ్యాగ్నెటిక్ కోర్లో ఒకరే లాసెస్ కూడా అండర్ నో లోడ్ టు ఫుల్ లోడ్ కండిషన్స్లో కూడా సేమ్ ఉంటాయి. సో అంటే ఏంటి, ఐరన్ లాసెస్, కాపర్ లాసెస్ కూడా ఏంటి, నో లోడ్లో ఎంత ఉంటాయో అండర్ లోడెడ్ కండిషన్స్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ లాసెస్ అనేది ఉంటుంది.
సో అగైన్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఒకసారి సింపుల్గా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ అండర్ నో లోడ్ కండిషన్స్లో I2 0 కాబట్టి ఓన్లీ I0 కరెంట్ డ్రా చేస్తుంది కాబట్టి I0 కరెంట్ వల్ల పై అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మెయిన్ ఫ్లక్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ లోడ్ కనెక్ట్ చేసాము, లోడ్ కనెక్ట్ చేసాము కాబట్టి I2 కరెంట్ అనేది ఫ్లో అవుతుంటుంది లోడ్లో. ఈ I2 కరెంట్ వైండింగ్లో ఫ్లో కావడం వల్ల π2 ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ π2 మెయిన్ పై వల్ల ప్రొడ్యూస్ అయింది కాబట్టి π2 అండ్ π రెండు ఎలా ఉంటాయంటే ఆపోజిట్. ఇది వచ్చేసి మెయిన్ ఫ్లక్స్ పై ఫ్లక్స్, ఇది π2 ఫ్లక్స్, రెండు ఆపోజిట్. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నెట్ ఫ్లక్స్ వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది. నెట్ ఫ్లక్స్ వాల్యూ డిక్రీజ్ కావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈఎంఎఫ్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పై డిక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా ఈ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అయింది కాబట్టి ఈ డిక్రీజ్ అయింది కాబట్టి ఏమవుతుందంటే సోర్స్ నుంచి అడిషనల్ కరెంట్ని డ్రా చేస్తుంది. సో ప్రీవియస్ కేసులో ఓన్లీ I0 డ్రా చేసేది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అడిషనల్ కరెంట్ I2 డాష్ని కూడా డ్రా చేస్తుంది. ఎందుకంటే E1 డిక్రీజ్ అయింది కాబట్టి I కరెంట్ సోర్స్ నుంచి డ్రా చేసే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే I = V - E/Z. ఈ డిక్రీజ్ అయిందంటే I కంపల్సరీ ఇంక్రీజ్ కావాలి. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే I2 డాష్. సో I1 = I0 + I2 డాష్. సో కాబట్టి అడిషనల్ కరెంట్ని డ్రా చేస్తుంది. ఈ అడిషనల్ కరెంట్ కూడా ఏమవుతుంది ప్రైమరీ వైండింగ్లో ఫ్లో అవుతుంది. ప్రైమరీ వైండింగ్లో అడిషనల్ కరెంట్ ఫ్లో కావడంలో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ని మనం π2 డాష్ అంటాము. ఈ π2 డాష్ ఫ్లక్స్ మెయిన్ దేని వల్ల ప్రొడ్యూస్ అయిందంటే π2 వల్ల ప్రొడ్యూస్ అయింది కాబట్టి π2ని అపోజ్ చేస్తుంది. సో కాబట్టి π2 డాష్ అండ్ π2 వచ్చేసి ఏంటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. నెక్స్ట్ లాగా ఎగ్జాక్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి నెట్ వాల్యూ కూడా ఏమవుతుంది వాల్యూ 0 అవుతుంది. సో π2 డాష్ అండ్ π2 రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ కాబట్టి నెట్ వాల్యూ 0 అవుతుంది. ఫైనల్గా రిమైనింగ్ సర్క్యూట్లో ఓన్లీ పై ఫ్లక్స్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి అండర్ లోడ్ టు ఫుల్ లోడ్ నో లోడ్ టు ఫుల్ లోడ్ కండిషన్స్లో సో ఫ్లక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మ్యాగ్నెటిక్ కోర్లో కాన్స్టెంట్గా ఉంటుంది. అండర్ నో లోడ్ కండిషన్స్లో ఓన్లీ I0 డ్రా చేస్తుంది. అండర్ ఫుల్ లోడ్ కండిషన్స్లో అడిషనల్ కరెంట్ని డ్రా చేస్తుంది. ఈ అడిషనల్ కరెంట్ని I2 డాష్ అంటాం. ఎందుకంటే లోడ్ కరెంట్ ఉంది. ఈ లోడ్ ఎంతైతే ఉందో రిక్వైర్మెంట్ ఆ లోడ్ రిక్వైర్మెంట్ మీద మనం కరెంట్ని సప్లై చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది కంపల్సరీ సోర్స్ నుంచి రావాలి కాబట్టి సోర్స్ నుంచి డ్రా చేయాలి. కాబట్టి వచ్చేసి ఏం చేస్తుంది సోర్స్ నుంచి అడిషనల్గా I2 డాష్ కరెంట్ని ఇక్కడ డ్రా చేస్తుంది. సో మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే సో ఫ్లక్స్ ఇన్ ద కోర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ రిమైన్స్ సేమ్ ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్. సో నెక్స్ట్ సో ఏంటి π2 అండ్ π2 డాష్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి π2 వచ్చేసి ఏంటి సెకండరీ N2 టర్న్స్ ఉంటాయి. సెకండరీ ఫ్లో అయ్యే కరెంట్ I2 ఉంటుంది. π2 డాష్ సో ప్రైమరీ. సో ప్రైమరీలో నెంబర్ ఆఫ్ టర్న్స్ N1 ఉంటుంది. ఇక్కడ అడిషనల్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ వచ్చేసి ఏంటి లోడ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ I2 డాష్. సో రెండింటిని ఈక్వేట్ చేసేసి ఇక్కడ I2 డాష్ ఏంటో కనుక్కుంటాను. I2 డాష్ = N2/N1 × I2. సో N2/N1ని మనము Kగా రిప్రజెంట్ చేస్తాము. ఫైనల్గా I2 డాష్ = ఏంటి K టైమ్స్ ఆఫ్ I2. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు డైరెక్ట్గా ఫైనల్గా ప్రైమరీ కరెంట్ I1 = I0 వచ్చేసి ఏంటి అండర్ నో లోడ్ కండిషన్స్లో డ్రా చేస్తుంది. లోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఎంత డ్రా చేస్తుంది I2 డాష్ కరెంట్ని డ్రా చేస్తుంది. I2 డాష్ని వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే K × I2 లాగా మనము రిప్రజెంట్ చేస్తున్నాము. సో లోడ్ కనెక్ట్ చేసినప్పుడు I2 కరెంట్ డ్రా చేస్తుంది కాబట్టి అడిషనల్ కరెంట్ సోర్స్ నుంచి కూడా డ్రా చేస్తుంది. సో నెక్స్ట్ ఫేజర్ డయాగ్రామ్స్ కూడా డ్రా చేస్తాం ఇక్కడ. సో ఫేజర్ డయాగ్రామ్స్ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి మనకి ఇప్పుడు. సో రెసిస్టివ్ లోడ్, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లోడ్, నెక్స్ట్ ఇండక్టివ్ లోడ్, లాగింగ్ లోడ్, కెపాసిటీ లోడ్. సో ఈ 3 లోడ్స్ ఉన్నప్పుడు వెక్టర్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూస్తాం. సో ఫస్ట్ చూడండి అమ్మా వచ్చేసి ఏంటంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లోడ్ అంటే ఏంటి రెసిస్టర్ కనెక్ట్ చేసాను. సో రెసిస్టర్ కనెక్ట్ చేసినప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే వోల్టేజ్ అండ్ కరెంట్ వచ్చేసి ఎలా ఉంటాయి మనకు ఇన్ ఫేస్లో ఉంటాయి 2 వెక్టర్స్. కాబట్టి చూడండి వచ్చేసి ఎలా సాల్వ్ చేస్తున్నాను. ఈ వెక్టర్ని వచ్చేసి ఎలా డ్రా చేస్తుందంటే ఫస్ట్ మనకు సో ఇనిషియల్గా V1 వోల్టేజ్ అప్లై చేస్తాము. V1 వోల్టేజ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే సో పై ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ I0 వాల్యూ విత్ I0 యాంగిల్తో ఉంటుంది. అప్ టు ఈ పోర్షన్ ఉంటుంది. సో V1 నెక్స్ట్ పై అండ్ I0 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే లోడ్ కనెక్ట్ చేసాము. సో లోడ్ కనెక్ట్ చేసాము. సో E1 అండ్ E2 వచ్చేసి ఎలా ఉంటాయి పైకి 90 degrees లాగింగ్లో ఉంటాయి కాబట్టి సో అక్కడ లోడ్ వెక్టర్ వచ్చేసి ఏంటి V2 వెక్టర్. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే నేను రెసిస్టర్ అండ్ ఇండక్టివ్ ఎలిమెంట్స్ నేను కన్సిడర్ చేయట్లేదు కాబట్టి వాటి వల్ల ఎటువంటి డ్రాప్ ఉండదు కాబట్టి ఇండ్యూస్డ్ EMF = లోడ్ వోల్టేజ్కి ఈక్వల్ ఉంటుంది. సో E2 = ఏంటి ఇక్కడ V2. సో V2 ఇది వచ్చేసి ఏంటి లోడ్ వోల్టేజ్. సో రెసిస్టివ్ లోడ్ అంటున్నాడు కాబట్టి రెసిస్టర్లో ఫ్లో అయ్యే
కరెంట్ అండ్ వోల్టేజ్ రెండు ఎలా ఉంటాయి, ఇన్ ఫేస్ ఉంటాయి. సో కాబట్టి V2 వెక్టర్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో E2 వెక్టర్ కూడా ఏంటి సేమ్ అదే డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిన లోడ్ వచ్చేసి ఏంటి రెసిస్టివ్ లోడ్ కాబట్టి ఏమవుతుంది సేమ్ ఇన్ ఫేస్లో ఉంటాయి. కాబట్టి V2 వెక్టర్, V2 అంటే ఏంటంటే లోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ని మనము V2 అంటాం. సో దట్ ఈక్వల్ టు ఇండ్యూస్డ్ EMF అవుతుంది. ఎందుకంటే మనం రెసిస్టర్ అన్న ఇండక్టివిటీస్ని కన్సిడర్ చేయట్లేదు ఆ లాసెస్ని. కాబట్టి ఈ రెండు ఇన్ ఫేస్లో ఉంటాయి. సో ఇంకా మనకి ఏంటి తెలుసు, I2 కరెంట్ వల్ల ఏమవుతుంది I2 డాష్ ప్రొడ్యూస్ అవుతుంది. సో I2 డాష్ ప్రొడ్యూస్ అవుతుంది. I2 డాష్ వచ్చేసి ఎలా ఉంటుందంటే I2కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది. కాబట్టి I2 ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో I2 డాష్ డ్రా చేశాను. ఇది వచ్చేసి ఏంటి I2 డాష్. మనకేం కావాలి, I1 కరెంట్ కావాలి. సో I1 కరెంట్ అంటే ఏంటి, I0 ప్లస్ I2 డాష్ని I1 అంటాం. సో I0 వాల్యూ ఆల్రెడీ మనకు నోన్ వాల్యూ, ఇక్కడ I2 డాష్ వాల్యూ వచ్చింది. I2ని రివర్స్ చేస్తాము, ఎగ్జాక్ట్ ఆపోజిట్తో చేస్తే I2 డాష్ వస్తుంది. ఈ I2 డాష్ అండ్ I0ని యాడ్ చేస్తాను. ఇక్కడ I0 ఉంది, ఈ I0కి వచ్చేసి ఏం చేస్తున్నాను నేను I2 డాష్ని యాడ్ చేస్తున్నాను. I2 డాష్ యాడ్ చేస్తే I1 వస్తుంది. సో నెక్స్ట్ ఫర్ లాగింగ్. సో లాగింగ్ అంటే ఏంటంటే ఇండక్టివ్ లోడ్. సో ఇండక్టివ్ లోడ్ కాబట్టి సో ప్యూర్లీ ఇండక్టర్ అయితే 90 degrees ఉంటుంది. సో విత్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్లో అయితే ఉన్నప్పుడు సమ్ పై యాంగిల్ ఉంటుంది. కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను ఇక్కడ సమ్ పై degrees యాంగిల్తో కరెంట్ వెక్టర్ ఉందనుకుంటున్నాం అనుకోండి. సో సేమ్, సో ఇనిషియల్గా V1 ఉంటుంది, నెక్స్ట్ పై I0 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము E2 అండ్ V2. సో తీసుకుంటాం. లోడ్ వచ్చేసి ఇక్కడ లాగింగ్ లోడ్. సో లాగింగ్ లోడ్ కాబట్టి ఇక్కడ లోడ్ వోల్టేజ్కి కరెంట్ వచ్చేసి ఎలా ఉండాలి, లాగింగ్లో ఉండాలి. కాబట్టి లాగింగ్లో రిప్రజెంట్ చేస్తున్నాను. ఎంత యాంగిల్ లాగింగ్ అంటే π2 యాంగిల్ రిప్రజెంట్ చేస్తున్నాను. π2 యాంగిల్ లాగింగ్ కరెంట్ ఉంటుంది. ప్రీవియస్ కేసులో V2 అండ్ E2 ఇన్ ఫేస్, ఎందుకంటే రెసిస్టివ్ ఎలిమెంట్. సో ఇక్కడ ఇండక్టివ్ లోడ్ ఉంది కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, లాగింగ్లో రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఓన్లీ డిఫరెన్స్ V2 అండ్ I2ని రిప్రజెంట్ చేయడంలోనే ఉంటుంది, రిమైనింగ్ ఏమి ఉండదు. రిమైనింగ్ అంతా ఎగ్జాక్ట్ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. నెక్స్ట్ ఏం కావాలి మనకు, I1 కావాలి. సో I1 వచ్చేసి ఎలా తెలుస్తుంది, I0 ప్లస్ I2 డాష్ చేస్తేనే I1 వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, I2ని ఎగ్జాక్ట్ 180 degreesని షిఫ్ట్ చేస్తాను. షిఫ్ట్ చేసేస్తే I2 డాష్ వెక్టర్ వస్తుంది. సో ఈ I2 డాష్ వెక్టర్ అండ్ I0 వెక్టర్. సో ఇక్కడ I0 వెక్టర్ ఉంది, I2 డాష్ వెక్టర్ ఉంది. సో ఈ 2 వెక్టర్స్ని యాడ్ చేస్తాను, వెక్టర్ రిలే యాడ్ చేస్తే ఏమొస్తుంది, I1 వస్తుంది. నెక్స్ట్ అలాగే ఫర్ లీడింగ్ లోడ్ అంటే కెపాసిటివ్ లోడ్స్ ఉన్నప్పుడు, సో వోల్టేజ్ వెక్టర్ V ఉందనుకోండి, కరెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే లీడింగ్లో ఉంటుంది, లీడింగ్ కరెంట్. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను ఇక్కడ కూడా ఫస్ట్ లోడ్ వోల్టేజ్కి V వెక్టర్ చూడండి ఎలా ఉంది, లీడింగ్లో ఉంది. లీడింగ్ కరెంట్ డ్రా చేస్తాను. సో లీడింగ్ కరెంట్ డ్రా చేసిన తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 180 degreesని షిఫ్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు I2 డాష్ కరెంట్ వెక్టర్ కావాలి. సో I2 డాష్ వెక్టర్ ఏంటో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ I2 డాష్ వెక్టర్ అండ్ I0 వెక్టర్ రెండింటిని వెక్టోరియల్లీ యాడ్ చేస్తున్నాను. వెక్టోరియల్లీ యాడ్ చేస్తే ఏమొస్తుంది, I0 వెక్టర్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఏంటి, ఫర్ డిఫరెంట్ లోడ్ కండిషన్స్ దగ్గర సో వెక్టర్ డయాగ్రామ్స్ ఆర్ ఫేజర్ డయాగ్రామ్స్. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్కి. సో సింగిల్ వెక్టర్ డయాగ్రామ్ కూడా అడుగుతూ ఉంటాడు 3 మార్క్స్కి డ్రా చేయమని. చాలా ఈజీగా మీరు డ్రా చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటో చూస్తాం. సో వచ్చేసి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఏం చేస్తుంది, సప్లయింగ్ ఏ కరెంట్ ఆఫ్ 300 ampere అట్ ఏ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ 0.8 లాగింగ్ అన్నాడు. సో సెకండరీ అన్నాడు. సో సెకండరీ అన్నాడు కాబట్టి వచ్చేసి ఏంటి, లోడ్ కరెంట్. సో లోడ్ కరెంట్ వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు, I2 కరెంట్ వాల్యూ, I2 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది, 300 ampere ఉంది. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ 0.8 లాగింగ్ అని వర్డ్ ఇచ్చేస్తున్నాడు. సో లాగింగ్, సో cos π2 సెకండరీ కాబట్టి π2 వర్డ్ ఇచ్చేస్తున్నాడు. cos π2 వచ్చేసి ఎలా ఉంది, 0.8 లాగింగ్ ఉంది. సో ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే మనం π2ని కనుక్కోవచ్చు. π2 ఈక్వల్ టు ఏంటి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.8. సో సాల్వ్ చేస్తే మీకు వచ్చేసి ఏంటంటే 36.8 degrees ఏంటో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి నేను I1 కావాలంటే ఏం కావాలి, సారీ I2 వెక్టర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ ఫార్మాట్లో రాసుకుంటున్నాను. సో I2 వెక్టర్ ఈక్వల్ టు I2 మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఎంత ఉంది, 300 ఉంది. నెక్స్ట్ అట్లా యాంగిల్ రాస్తున్నాను, యాంగిల్ వచ్చేసి ఎంత ఉంది, 36.8 ఉంది. సో కానీ ఇక్కడ లాగింగ్ వర్డ్ ఇచ్చేసారు కాబట్టి ఏం చేయాలి, మైనస్ యూజ్ చేయాలి, మైనస్ 36.8 degrees. సో ఇక్కడితో లోడ్ కరెంట్ ఏంటో కంప్లీట్ అయిపోయింది.
నెక్స్ట్ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏం చేశాడు ఇంకా మీకు, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సో నో లోడ్ కరెంట్ 5 ఆంపియర్ అన్నాడు, అంటే పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ 0.2 లాగింగ్ అన్నాడు. సో కాబట్టి నో లోడ్ కాబట్టి I0 ఈక్వల్ టు 5 ఆంపియర్. ఇంకా మీరు క్లియర్ అబ్జర్వ్ చేయండి, లోడ్ కరెంట్ ఏమో 300 ఉంది, నో లోడ్ కరెంట్ 5 ఆంపియర్ ఉంది. చూడండి చాలా స్మాల్ వాల్యూ ఉంది, ఓన్లీ 2 to 5% మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, పవర్ ఫ్యాక్టర్ వాల్యూ cos π నాట్ వాల్యూ వచ్చేసేంత 0.2 ఉంది. సో ఇక్కడ నుంచి నేను చేస్తున్నాను π0 వాల్యూ కనుక్కుంటున్నాను. π0 వాల్యూ కనుక్కుంటే మీకు 78.5 డిగ్రీస్ వస్తుంది అప్రాక్సిమేట్. అగైన్ లాగింగ్ అన్నాడు, సో లాగింగ్ రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను, ఐని వెక్టర్ ఫార్మేట్లో రాస్తున్నాను, ఎందుకంటే ప్రాబ్లమ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్స్లో సాల్వ్ చేస్తేనే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతిదీ నేను వెక్టర్లో రాసుకుంటున్నాను. సో లాగింగ్ అన్నాడు కాబట్టి మైనస్ సైన్ ఇచ్చేస్తున్నాను. సో మైనస్ 78.5 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి I2 అండ్ I0 ఏంటో వాడే ఇచ్చాడు ప్రాబ్లంలో. సో ఇచ్చేసి ఏం చేస్తున్నాడు, క్యాలిక్యులేట్ ప్రైమరీ కరెంట్ I1ని కనుక్కోవాలి. నెక్స్ట్ అలాగే ప్రైమరీ పవర్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంకేం చేశాడు, ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఇచ్చాడు, ట్రాన్స్ఫర్మేషన్ రేషియో K వాల్యూ ఇచ్చాడు, K ఈక్వల్ టు ఎంత అన్నాడు, 3 అన్నాడు. వచ్చేసి ఏం కనుక్కోవాలి, I1 అండ్ పవర్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి మనం. సో మనకు తెలిసిన ఫార్ములా వచ్చేసి ఏంటంటే ప్రైమరీ కరెంట్ I1 ఈక్వల్ టు I0 ప్లస్ I2 డాష్. ఇది వచ్చేసి నార్మల్ సమ్ కాదు, వెక్టర్ సమ్ కాబట్టి నేను ప్రతిదీ వెక్టర్లు రాశాను. సో దట్ ఈక్వల్ టు I0 ప్లస్ K టైమ్స్ ఆఫ్ I2. సో I2 డాష్ ఈక్వల్ టు KI2 ఆల్రెడీ మనం డెరివ్ చేసాము ఇప్పుడే. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, డైరెక్ట్ I0 అండ్ I2లోని రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా మీరు I1 వాల్యూ ఏంటో వచ్చేస్తుంది. I0 వాల్యూ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ, 5 అట్ యాంగిల్ మైనస్ 78.5 డిగ్రీస్ ప్లస్ K వాల్యూ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో కూడా వాడే ఇచ్చాడు, వాల్యూ వచ్చేసి ఎంత అన్నాడు, 3 అన్నాడు. సో కాబట్టి 3 ఇంటూ I2 వచ్చేసి ఎంత ఉంది, 300 అట్ యాంగిల్ మైనస్ 36.8 డిగ్రీస్. సో డైరెక్ట్ క్యాలిక్యులేటర్లో వేసి సాల్వ్ చేయండి, సింగిల్ స్టెప్లో వచ్చేస్తుంది ఆన్సర్. సో సాల్వ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 903.75 అట్ యాంగిల్ మైనస్ 37 డిగ్రీస్ వస్తుంది. సో ప్రైమరీ కరెంట్ కనుక్కోమన్నాడు, ప్రైమరీ కరెంట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమన్నాడు, I1 ఏంటో వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా పవర్ ఫ్యాక్టర్ కావాలన్నాడు, ప్రైమరీ పవర్ ఫ్యాక్టర్ కావాలన్నాడు. సో ప్రైమరీ పవర్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది యాంగిల్, ప్రైమరీ కరెంట్ యొక్క యాంగిల్. సో ఇక్కడ మనం కాస్ని అప్లై చేస్తాం, పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ని అప్లై చేయాలి. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, కాస్ ఆఫ్ 37 డిగ్రీస్ వచ్చేసి వాల్యూ 0.79 లాగింగ్ వచ్చేసి ఏంటి, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రైమరీ కరెంట్ యొక్క పవర్ ఫ్యాక్టర్. సో చాలా సింపుల్, డైరెక్ట్ ఏం చేయట్లేదు, ఓన్లీ 2 వెక్టర్స్ని యాడ్ చేస్తున్నాము, జస్ట్ మ్యాథ్స్. సో I2 డాష్ అంటే K ఇంటూ I2. సో ఏం చేస్తున్నామంటే మనం ప్రతిదాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్లో రాసుకుంటున్నాము. వెక్టార్లో రాసుకోకుండా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, టైం కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అంత రిస్క్ అవసరం లేదు. సో సింపుల్గా వెక్టార్స్లో రాసుకునే ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి, ఈజీగా సాల్వ్ అవుతుంది. సో ఇది కూడా మీకు 10 మార్క్స్ కొడతాడు ప్రాబ్లమ్ని, కేర్ఫుల్గా చదవండి.